మహబూబాబాద్లో జిల్లా వ్యాప్తంగా గాలివాన బీభత్సవం సృష్టించింది. బయ్యారంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. 140 సంవత్సరాల ముత్యాలమ్మ మర్రి చెట్టు నేలకూలింది. నిత్యం మర్రి చెట్టు వద్ద పూజలు చేసే గ్రామస్తులు చెట్టు కూలిపోవడంతో ఆందోళన చెందుతున్నారు. వర్షం కారణంగా జిల్లాలో చాలా చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మామిడికాయలు నేలరాలాయి. రోడ్లపై భారీ చెట్లు విరిగిపోవడంతో మహబూబాబాద్ ఇల్లందు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మెదక్ జిల్లాలో నీట్ పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. నీట్ పరీక్ష దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామన్నారు. పరీక్షా కేంద్రంలోకి ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు మాత్రమే అభ్యర్థులను అనుమతించడం జరుగుతుందని అన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉందని, సెంటర్ల వద్ద గుంపులుగా తిరగడానికి వీలు లేదని చెప్పారు. అన్ని పరీక్షా కేంద్రాలు సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంటాయని ఎస్పీ గుర్తు చేశారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ గాలివాన కురిసింది. కనకదుర్గం గుడి సమీపంలోని ట్రాన్స్ఫార్మర్పై పిడుగుపడడంతో ట్రాన్స్ఫార్మర్ ధ్వంసమైంది. షేర్ అహ్మద్పేట మారుతినగర్లో రేకుల షెడ్ పైకప్పు లేచి విద్యుత్ తీగలపై పడి విద్యుత్ అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ అధికారులు మరమ్మతులు చేపట్టారు. అల్లూరి జిల్లా రంపచోడవరంలో ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో మన్యం బంద్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలోని షాపులను మూయించి వాహనాలను ఎక్కడికక్కడ నిలిపివేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనలు తెలిపారు. ఆదివాసీ చట్టాలను సంరక్షించాలని స్పెషల్ డీఎస్పీ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు, కమ్యూనిస్టు పార్టీ నాయకులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా బొంగుళూరు సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బొంగుళూరు సమీపంలోని ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 వద్ద ప్రమాదవశాత్తు అదుపు తప్పిన కారు డివైడర్ను ఢీకొట్టింది. అప్పటికి ఆగని కారు బోల్తా కొట్టింది. దీంతో కారును నడుపుతున్న తిరుమలేష్ అనే వ్యక్తి అందులో నుంచి రోడ్డుపై పడిపోయాడు. తలకు బలంగా దెబ్బ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇబ్రహీంపట్నం ఆసుపత్రికి తరలించారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని వీర రాఘవారెడ్డి మరోసారి దాడికి గురయ్యాడు. గతంలో చిల్కూరు బాలాజీ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై దాడి చేసి కండిషన్ బెయిల్పై బయటకు వచ్చాడు. శుక్రవారం మొయినాబాద్ పోలీస్ స్టేషన్కు వెళ్లి సంతకం చేసి తిరిగి వస్తుండగా ఓ టీ స్టాల్ వద్ద ఆగగా దాదాపు 20 మంది గుర్తు తెలియని వ్యక్తులు రాఘవారెడ్డిపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో రాఘవారెడ్డికి గాయాలయ్యాయి. దాడిని గమనించి స్థానికులు అడ్డుకోవడంతో దాడి చేసిన దుండగులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం వీర రాఘవారెడ్డి మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కడప జిల్లాలోని ప్రెస్ క్లబ్లో వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ బిల్లు చట్టానికి వ్యతిరేకమని ఏఐఎంపీఎల్బీ ప్రతినిధి షేక్ ఈసాద్ ఆలీ అన్నారు. భారత న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని, ముస్లింలను సంప్రదించకుండా ఏకపక్షంగా ఈ బిల్లును ప్రవేశపెట్టడం అన్యాయమన్నారు. బిల్లులోని 1-2 అంశాలను కాకుండా బిల్లు మొత్తాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తి చిత్రావతి నది పరివారక ప్రాంతంలోని చెత్తను ఈశ్వరమ్మ ఉన్నత పాఠశాల విద్యార్థులు శుభ్రం చేశారు. సత్యసాయి చూపిన సేవ మార్గాన్ని ఎంచుకొని మన గ్రామాన్ని, మన ప్రాంతాన్ని శుభ్రం చేసుకోవాలన్న తపనతో చీపురు పట్టి శ్రమదానం ద్వారా శుభ్రం చేశామని విద్యార్థులు చెప్పారు. పుట్టపర్తి ఆధ్యాత్మికతను కాపాడాలని, చెత్త చెదారాన్ని చిత్రావతి నదిలోకి వేయకుండా చూడాలని స్థానికులకు విద్యార్థులు విజ్ఞప్తి చేశారు. చిత్రావతి నది పరిశీలించడానికి వచ్చిన ఎమ్మెల్యే సింధూర విద్యార్థులు చేస్తున్న శ్రమదానాన్ని చూసి వారిని అభినందించారు. కడప జిల్లా పులివెందుల ఎద్దులకొండపై వెలసిన శ్రీ వృషభ చలేశ్వర స్వామి దేవాలయంపై పిడుగుపడింది. దీంతో ఆలయ గోపురంపై ఉన్న కొన్ని విగ్రహాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ పిడుగు కారణంగా గర్భగుడిలో ఉన్న స్వామివారికి ఎలాంటి నష్టం జరగకపోవడంతో స్వామి మహిమగా భక్తులు చెప్పుకుంటున్నారు. పిడుగు పడే సమయంలో గుడి సమీపంలో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. విషయం తెలుసుకున్న ఆలయ అధికారులు, పూజారులు దేవాలయాన్ని పరిశీలించి ఉన్నతాధికారులకు తెలియజేశారు.
ఖమ్మం జిల్లా సుబ్బలేడు గ్రామంలో 6 ఏళ్లుగా ఓ మహిళా డ్వాక్రా సంఘంలో లోన్ తీసుకొని తిరిగి కట్టని ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డ్వాక్రా సంఘాలు వివో గ్రూపుల ద్వారా అవసరాలకు బండారు వసంత అనే మహిళ అప్పుగా తీసుకుంది. ప్రతి నెల వడ్డీ అసలు కలిపి కొంతమేర కట్టవలసి ఉన్నప్పటికీ డబ్బులు కట్టకపోగా ఆ గ్రూప్ సభ్యులు వివోఏలపై వసంత తన భర్తతో కలిసి దుర్భాషలాడించింది. మహిళలు అని కూడా చూడకుండా దురుసుగా ప్రవర్తించడంతో వారిపై పోలీస్ స్టేషన్లో సదరు మహిళలు ఫిర్యాదు చేశారు. చిత్తూరు జిల్లా బెంగళూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లేడుపల్లెకు చెందిన చెంగల్ రెడ్డి రోడ్డు పక్కన వెళ్తుండగా హైటెక్ బస్సు ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చెంగల్ రెడ్డిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలియజేశారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ ఉప్పల్ ఎక్స్ రోడ్ వద్ద ఓ మహిళ బస్సు డ్రైవర్ కండక్టర్తో వాగ్వాదానికి దిగింది. మహాలక్ష్మి పథకం అమలు తర్వాత ఆర్టీసీ బస్సుల్లో గొడవల వ్యవహారం రోజుకో చోట వెలువడుతుంది. ప్రతిరోజు ఉప్పల్ ఎక్స్ రోడ్ వద్ద బస్సు ఎక్కుతానని, ఇవాళ కూడా తనతో పాటు తన పిల్లలతో కలిసి బస్సు ఎక్కేందుకు వచ్చానని ఓ మహిళ ఆరోపించింది. దిగేవాళ్లు దిగుతుండగానే కొందరు బస్సు ఎక్కారని, తాను కూడా బస్సు ఎక్కాను, కానీ తన పిల్లలు బస్సు ఎక్కుతుండగా బస్సు వెళ్లిపోయిందని చెప్పింది. తన పిల్లలు ఎక్కలేదని చెప్పినా ఆపకుండా బస్సు కదిలిందని, దాంతో ఆ మహిళ 10 కిలోమీటర్లు స్టే చేసి బస్సు డ్రైవర్ కండక్టర్తో వాగ్వాదానికి దిగింది. నేను తన పిల్లల కోసం దిగే క్రమంలో బస్సు నుంచి కింద పడితే తననే తిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆలస్యంగా ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. వచ్చి వెళ్లే రైళ్లలో వ్యాపారం చేసే ఫుడ్ వెండర్ దారుణ హత్యకు గురయ్యారు. క్యాటరింగ్ ఏజెంట్స్ మధ్య తీవ్ర వివాదం నెలకొని మాట పెరగడంతో కాశీపేట్ స్టేషన్ వద్ద హత్యకు గురయ్యాడు. మృతుడు గతంలో కూడా సరిహద్దును దాటి రైల్లో ఆహార విక్రయాలు చేయడంతో గొడవలు జరిగినట్లు క్యాటరింగ్ వ్యాపారులు తెలిపారు. రైల్వే అధికారుల ప్రైవేట్ క్యాటరింగ్ ఏజెంట్లు ఇచ్చే కమిషన్లకు కకృతిపడి వెండర్లను విక్రయాలకు అనుమతిస్తున్నారని ఆరోపించారు. పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత నియంత్రణ రేఖ వద్ద ఉద్రిక్తత పెరిగింది. పాకిస్తాన్ పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. పాకిస్తాన్ వరుసగా 8వ రోజు నియంత్రణ రేఖ వద్ద కాల్పుల విరమణను ఉల్లంఘించింది. జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాల్లోని నియంత్రణ రేఖ వెంబడి ఏప్రిల్ 30 రాత్రి నుంచి 2025 మే 1 తెల్లవారుజామున పాకిస్తాన్ సైన్యం చిన్న ఆయుధాలతో కాల్పులు జరిపింది. ఈ కాల్పులు తరచుగా ఉద్రిక్తత కేంద్రంగా ఉండే కుల్పారా, ఉరి, అక్మూర్ సెక్టార్లతో జరిగాయి. పాక్ చర్యకు భారత సైన్యం ధీటుగా సమాధానమిచ్చింది. భువనగిరి జిల్లా పోచంపల్లిలో చేనేత మంత్రి నాగేశ్వరరావు సహకార బ్యాంక్ నూతన భవనాన్ని ప్రారంభించారు. అనంతరం పోచంపల్లి ఇక్కత్ పరిశ్రమ చేనేత సదస్సులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి, కలెక్టర్ హనుమంతరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.